నేను ఒక 2 ప్రతిపాదనలు చేయదలుచుకున్నాను. డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో, తయారు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని రీహాబిలేషన్ సెంటర్లుగా వాళ్ళ ఆస్తులను మార్చాలని మిమ్మల్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను సార్. అదే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ చేసాం, ఎంతో అద్భుతంగా చేసాం. ఒకప్పుడు నాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొని వచ్చి పరిపాలన దగ్గర చేస్తే, ఆ తర్వాత ఈ సేవ తీసుకొని వచ్చి మీ సేవ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేస్తే, నేడు నారా లోకేష్ గారు అరచేతిలో వాట్సాప్ గవర్నెన్స్ మన చేతిలో పెట్టాడు. ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు మనం అంటూ ఉంటాం సార్, ఏదైనా ఫోటో తీసి పెడితే ఎక్కడైనా పెడితే అది ఈజీగా తీసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ లో ఒక ఫ్యూచర్ అనేది మనం తీసుకొని రావాల్సింది. ఏంటంటే ఎక్కడన్నా ఎవరన్నా గంజాయి అమ్ముతూ ఉన్నా, ఎవరన్నా కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నా, అక్కడ ఫోటో తీసి వాళ్ళ వాట్సాప్ లో పెడితే అది మన దాని రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి 24 గంటల్లో చర్యలు తీసుకునే విధంగా దానికి కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మనం ఒకే నినాదంతో ఉండాలి. 2047 స్వర్ణాంధ్ర విజన్ తో పాటు అదే విధంగా డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రాగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒక లక్ష్యాలని నిర్దేశించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. నాకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేని నాకు ఇంత పెద్ద వేదిక పైన అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి, నా ప్రాణ సమానమైన లోకేష్ అన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై జన్మభూమి.